హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రఘురామ్ ఇంకా శివరామ్ని పిలిపించి నేను ఒక పని చెప్తాను చేస్తావా అంటే, మీరు చెప్తే నా ప్రాణమైనా ఇచ్చేస్తానన్న. ఏంటి అని చెప్పి అడిగితే, నువ్వు రామలక్ష్మికి కన్యాదానం చేయాలి అని చెప్తే, మీరుండగా నేను కన్యాదానం చేయడం ఏంటి అన్నయ్య అని అడుగుతాడు. రామలక్ష్మి నన్ను ఎప్పుడో చంపేసింది, నువ్వే కన్యాదానం చేయాలి అని చెప్పి ఇంకా రఘురామ్ అంటే ఇంకా శివకృష్ణ సరే అని చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా జానకి, అదేంటండి మనం ఉండగా శివరామ్ కన్యాదానం చేయడం ఏంటి, రామలక్ష్మి బాధపడుతుంది అని అంటే, చచ్చిపోయిన శవానికి దహన సంస్కారాలు చేస్తారు కానీ కన్యాదానం చెయ్యరు అని చెప్పి ఇంకా రఘురామ్ అంటాడు. ఇంకా జానకి ఎంత చెప్తున్నా రఘురామ్ వినకుండా, నేను చెయ్యను కన్యాదానం, శివరామే చేస్తాడని చెప్పి ఇంక అంటాడు. ఇంకా రామలక్ష్మి ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. రామలక్ష్మి ఇంకా అద్దం పగలగొడుతుంది. ఇంకా ఆ సౌండ్కి ఆద్య జానకి వస్తారు. ఏం చేస్తున్నావమ్మా, ఏం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా అంటే, అర్థం అవ్వట్లేదు నాకు, నాన్నకు నచ్చినట్టు బ్రతకాలో బ్రతకద్దు అసలు నాకేమీ అర్థం కావట్లేదమ్మా. శౌర్య సార్ని ప్రేమించాను కానీ నాన్నకి దాచాలని అనుకోలేదు, నాన్నకి తెలియకుండా దాచాలని నేను అనుకోలేదు, నాన్న కోసమే కదమ్మా నేను నా ఇష్టాన్ని చంపుకున్నాను, నాన్న పరువు పోకూడదనే కదమ్మా ఇష్టం లేకపోయినా ప్రశాంత్ నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, ప్రశాంత్ నా జీవితం నాశనం చేశాడని తెలుసు కూడా అతన్ని ఎలా పెళ్లి చేసుకుంటానమ్మా, ప్రశాంత్ మంచోడు కాదని చెప్తున్నా నాన్న నమ్మట్లేదు, నేను ఎవరితో చెప్పుకోనమ్మా, చివరికి కన్యాదానం కూడా బాబాయ్నే చేయమంటున్నారు, నేను ఎందుకు బ్రతకాలి అని చెప్పి ఇంకా రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ఆద్య, ఎందుకు పెద్దనాన్న ఇలా చేస్తున్నారు, ఎవరి మాటలో నమ్ముతున్నారు కానీ రామలక్ష్మి మాటలు నమ్మరా, అతను దుర్మార్గుడు, రామలక్ష్మి జీవితం నాశనం చేయాలని చూశాడు అని చెప్పినా నమ్మకుండా చివరికి కన్యాదానం కూడా పెద్దనాన్న చేయకుండా బాబాయ్ని చేయమంటున్నారు, పెద్దనాన్న ఇలా చేయడం నాకు నచ్చట్లేదు అని చెప్పి ఇంకా ఆద్య అంటుంది. నా కూతురు నాకు తెలియకుండా ఇంత చేసిందనే బాధ, అందుకనే ఆయన అంత కఠినంగా మాట్లాడుతున్నారు, అది కోపం కాదమ్మా బాధ అని చెప్పి ఇంకా జానకి ఆద్యకి చెప్తుంది. ఆయన రామ పెళ్ళి ఎవరికి తెలియకుండా గుళ్ళో చేద్దామనుకున్నారు కానీ ఊరంతా తెలిసిపోయింది, ఎవరన్నా రామాని ఏమన్నా అంటే ఆయన తట్టుకోలేరు, రామ మాటలు ఆయన వినాలంటే సాక్ష్యం కావాలి, చాలు దొరికితేనే మనం ఏమైనా చేయగలం అని చెప్పి ఇంకా జానకి అంటుంది. ఇంకా ఈలోపు ఆద్యకి శౌర్య ఫోన్ చేస్తాడు. ఇంకా ఆద్య, శౌర్య సార్ ఫోన్ చేస్తున్నారని చెప్పి ఇంకా రామలక్ష్మికి ఫోన్ ఇస్తుంది. ఇంకా శౌర్య రామలక్ష్మితో ఆ ప్రభాస్ దగ్గర నుంచి ల్యాప్టాప్ తీసుకువచ్చానని చెప్తాడు. దానికి ఆ ప్రశాంతే కారణం అని చెప్పి వీడియో ఉంటుంది కదా అని చెప్పి ఇంకా రామలక్ష్మి అంటే, ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి ఇంకా శౌర్య అంటాడు. ఇంకా రామలక్ష్మి సరే నేను వస్తానని చెప్పి అంటుంది. ఇంకా వాళ్ళ అమ్మతో, ఇప్పుడే సార్ ఫోన్ చేశారమ్మా, వెళ్ళి నేను ఆ వీడియో తీసుకొస్తానని చెప్పి ఇంకా రామలక్ష్మి వెళ్తూ ఉంటుంది. శౌర్య సార్ తప్పేమీ లేదు నిరూపిస్తాను అని చెప్పి ఇంకా రామలక్ష్మి బయలుదేరుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే రామలక్ష్మికి ప్రశాంత్ వాళ్ళ అమ్మ నాన్న ఎదురుపడతారు. చూసారా ఎంత మంచి శకునం, కార్ దిగగానే నా కోడలు నాకు ఎదురైందని చెప్పి ఇంకా ప్రశాంత్ వాళ్ళ అమ్మ అంటుంది. అందరూ ఇంట్లోకి వస్తారు. నా కోడలికి ప్రధానం చీర తీసుకువచ్చానని చెప్పి అంటే, ఇంకా వాళ్ళ నానమ్మ మొదటి నుంచి నా కోడలు అన్నో, రేపటి నుంచి నీ కోడలే అని చెప్పి ఇంకా అంటుంది. మేము ఇంత ఆనందంగా ఉంటే అన్నయ్య గారు ఏంటి అదోలా ఉన్నారు, ఘనంగా చేయాల్సిన పెళ్ళి గుట్టుగా చేస్తున్నారు అందుకని అని చెప్పి ఇంకా ప్రశాంత్ వాళ్ళ అమ్మ అంటుంది. నా ప్రధానం చీర తీసుకువచ్చాం, అలాగే కన్యాదానం చేయడానికి బట్టలు తీసుకొచ్చామని చెప్పి అంటే, తీసుకోండి అన్నయ్య అని చెప్పి ఇస్తుంటే, శివరామ్కి ఇవ్వమని చెప్పి ఇంకా రఘురామ్ అంటాడు. అదేంటి అన్నయ్య గారు మీకు బట్టలు పెడుతుంటే మీ తమ్ముడిని తీసుకోమంటున్నారు ఏంటి అని చెప్పి అడుగుతుంది. మనం చేసేది నా తమ్ముడు నా మరదలే అని చెప్పి ఇంకా రఘురామ్ అనగానే వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు. అన్నయ్య శివరామ్ వాళ్ళు కన్యాదానం చేయడం ఏంటి అని చెప్పి పద్మ అంటే, మా స్థానంలో వాళ్ళే కూర్చునేది అని చెప్పి రఘురామ్ అంటాడు. కన్యాదానం ప్రేమతో చేయాలి, నా కూతురు మీద నాకు ఎటువంటి ప్రేమ లేదు అని చెప్పి ఇంకా రఘురామ్ అంటాడు. వాళ్ళమ్మ, ఏంట్రా ఆ మాటలు, ప్రాణంగా పెంచుకున్న కూతురు మీద ప్రేమ లేదు అంటావేంటి అని చెప్పి అంటుంది. చిన్నపిల్ల అదేదో చేసిందని నువ్వు అలా మాట్లాడితే ఎలా అని చెప్పి అంటుంది వాళ్ళమ్మ. విషయం గురించి మాట్లాడుకోవడానికి ఇంకా ఏమీ లేదు అని చెప్పి రఘురామ్ అంటాడు. నీ కూతురికి నువ్వు కన్యాదానం చేస్తే బాగుంటుంది రఘు అని చెప్పి ఇంక వాళ్ళమ్మ అంటుంది. నువ్వు కన్యాదానం చేయకపోతే బాధపడుతుంది కదా రామలక్ష్మి అని అంటే, ఇంకా రఘురామ్, బాధపడే స్థాయి నుంచి బాధ పెట్టే స్థాయికి ఎదిగింది నా కూతురు అని చెప్పి ఇంక రఘురామ్ అంటాడు. రఘురామ్, ఈ విషయంలో నేను ఎవరి మాట వినను, నా మాట నేను కూడా వినలేను అని చెప్పి రఘురామ్ అంటాడు.
మీకేం అభ్యంతరం లేదు కదా అంటే, రామలక్ష్మి నాకు కోడలు కావడే ముఖ్యం, ఎవరు కన్యాదానం చేస్తే ఏముంది అన్నయ్య అని చెప్పి ఇంకా ప్రశాంత్ వాళ్ళ అమ్మ అంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.